హాయ్ అండి. బిగ్ బాస్‌ని ఫాలో అవుతున్నారా? ఫాలో కాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకంటే అంత ఎక్సైటింగ్‌గా ఉంది మరి. ఆ ఎక్సైట్‌మెంటు, ఆ గొడవలు, ఆ క్రిస్మస్‌నెస్సు, ఆ కొత్తగొచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆ గ్లామరు సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఫాలో కాని వాళ్ళు కూడా కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వండి, చూడండి. నన్ను అయితే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. మెయిన్‌గా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాధురి గారు నిన్ననే స్టార్ట్ చేశారు గొడవ. నామినేషన్స్‌లో కూడా ఒకరినొకరు ఇచ్చి పడేసుకుంటున్నారు బీభత్సం. అండ్ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయిషా గారు. ఏం గ్లామర్ అండి. గ్లామర్ ఒకటేనా అందరికీ ఇచ్చి పడేస్తున్నారన్నమాట. ఈవెన్ టు ఈవెన్ అంటే ఒకరు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చారనమాట. అలా అనమాట. మాటల్లో గానీ, ఆ చలాకితనం, ఆ గ్లామరు బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి రమ్య గారు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినంత అంటే అదే పికిల్స్, చిట్టి పికిల్స్ గ్లామరు ఓకే. బట్ ఆమె నడుస్తుంటే బాడీ బిల్డర్‌లాగా నాకు అనిపిస్తుందనమాట. పర్సనల్‌గా మీరైతే ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. బట్ నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ మాధురి గారు నిన్న చెప్పాము ఆయిషా గారి ఓకే. ఇంక మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళ క్యారెక్టర్లు ఇంకా బయటపడాలి. ఎలా ఉంటదో ఏం కథో పోయే కొద్దీ వాళ్ళ గురించి మనకైతే తెలుస్తుందనమాట. అండ్ ఒక మూలన కూర్చొని మాధురి గారు, రమ్య గారు మన కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఏమనంటే అమ్మాయిల పిచ్చోడు, ఎప్పుడు అమ్మాయిలంటే ఉంటాడు. అదేంటి బిట్టుగా అని మాధురి గారు అనడం, రమ్య అనడం. అంటే తినేటప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. నాతో వచ్చావనుకో పడేసి తొక్కుతా అని రమ్య గారు అంటాను. ఇది మీరు బయట నుంచి చూసారు కాబట్టి అలా అనిపించిండొచ్చు. మాకు కూడా కొంతవరకు అలాగే అనిపించింది. బట్ అది ఫ్రెండ్‌షిప్ కోణం అయ్యుండొచ్చు కదా! కొంచెం ఒక హౌస్‌లో ఉన్నప్పుడు అందరూ ఫ్రీగా మూవ్ అవుతుంటారు. దాన్ని అలా అర్థం చేసుకుంటారా అని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. సో, మీరు ఇలా మాట్లాడుతుంటే రేపు శనివారం నాగార్జున గారితో మీకి ఏమైనా కౌంటర్ వస్తదేమో అని నాకైతే పర్సనల్‌గా అనిపిస్తుంది. సో, చూద్దాం ఎలా జరుగుతదో. ఇప్పటికైతే ఖచ్చితంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గ్లామర్ యాడ్ అయింది, ఎమోషన్స్ యాడ్ అయినాయి, గొడవలు బీభత్సంగా జరగబోతున్నాయి. సో, ఎవరైతే మిస్ అవ్వద్దు. అండ్ ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. ఫుల్ లెంత్ వీడియో లేకుండా షార్ట్‌లో అయినా కూడా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అందరిలాగా ఏదో నేనైతే ఖచ్చితంగా చెప్పాలని చెప్పండి. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటేనే ఖచ్చితంగా ఉంటేనే మీకు చెబుతాను, అప్లోడ్ చేస్తాను. సో, అంతవరకు నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా మరి.